ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. నవంబరు 22వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకొనుటకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప, మీ అందరి ప్రార్థన సహాయంతో నేను క్షేమం. ప్రతిదినం ఈ డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామో అనే స్పందన తెలియజేస్తున్న మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ఈ ప్రతిదినం ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లాలో ఉన్న 22 మండలాల కొరకు ప్రార్థించడం జరుగుతూ ఉంది. నేటి దినం కొరకై మనము ప్రార్థించవలసిన మండలం కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం. ఈ బిక్నూరు మండలంలో మొత్తం 15 గ్రామాలు ఉన్నాయి. ఈ 15 గ్రామాల ప్రజలు రక్షింపబడినట్లు ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కండ్లు మూసుకునండి. మహాగణుడైన మా తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో కామారెడ్డి జిల్లా బిక్నూరు మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 15 గ్రామాల ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాం. యేసయ్య, 15 గ్రామాల ప్రజల హృదయాలు యేసుక్రీస్తు నామములో తెరవబడునుగాక. గొప్ప దేవుడా, నీకు వందనాలు. ధనవంతుల కొరకు, బలవంతుల కొరకు, రాజకీయ నాయకుల కొరకు, కమ్యూనిస్టుల కొరకు, హేతువాదుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభువా, వారందరి హృదయాలు మీ తట్టు తిరగాలి. ప్రజలు హృదయాలు మీ తట్టు తిరిగి మిమ్మల్ని దేవుడిగా, మిమ్మల్ని రక్షకుడిగా వారు అంగీకరించినట్లు కృప చూపించండి. ఈ బిక్నూరు మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవం యేసు నామములో కలుగును గాక. మీ కృప చూపించమని బిక్నూరు మండలాన్ని, ప్రజలను, నేను మీ దాసులను, సువార్థికులను మీకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 10వ అధ్యాయము 10, 11, 12 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. మీరు ఏ పట్టణములోనైనా ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకొనక పోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళి కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించి ఉన్నదని తెలుసుకొనుడని చెప్పుడి. ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున వారవ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని, ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపినప్పుడు ఆయన వారితో, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమందియే. కాబట్టి కోత యజమానుని కోతకు పనివారిని పంపవేడుకొనండి అని యేసు ప్రభు చెప్తూ, మీరు వెళ్ళండి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను అని చెప్పి అనేక విషయాలు యేసు ప్రభుల వారు ఆ 70 మందికి తెలియజేస్తూ ఉన్నారు. ఈ 10వ మాటలో కూడా యేసు ప్రభు అంటూ ఉన్నారు, మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు
వారు మిమ్మల్ని చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపును ధూళిని కూడా మీ ఎదుటినే దులిపివేయుచున్నాము. అయినను దేవుని రాజ్యము సమీపించినదని వారికి చెప్పమని యేసు ప్రభులు వారు చెప్తూ ఉన్నారు. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఈరోజు చాలా గ్రామాలలోనికి, చాలా జిల్లాలలోనికి స్వార్థికులు వెళుతుంటే ప్రజలు చేర్చుకోవటం లేదు. ప్రజలు దుర్వార్తనైనా వినటానికి ఇష్టపడుతున్నారు, కానీ ప్రజలు సువార్తను వినటానికి ఇష్టపడటం లేదు. అదెంతో విచారకరమైన సంగతి. ఆ సమయంలో ప్రభు చెప్పినట్టుగా మన పాద ధూళిని ఆ గ్రామంలో, మన పాద ధూళిని ఆ పట్టణంలో మనం విడిచిపెట్టి వచ్చినప్పుడు ఒకరోజు ఆ గ్రామానికి ప్రభు ఖచ్చితంగా లెక్క అడుగుతారు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ప్రభువు ముందు జరగబోయేవన్నీ కూడా ఆ 70 మందికి తెలియచేస్తూ ఉన్నారు. దేవుని రాజ్యము సమీపించిందని తెలుసుకోనండి అని చెప్పమంటా ఉన్నారు. అవును, ప్రజలు మనల్ని చేర్చుకున్నా చేర్చుకపోయినా, ప్రజలు మన రానిచ్చిన రానివ్వకపోయినా, వారికి చెప్పవలసిన మాట ఏదైనా ఉందంటే దేవుని రాజ్యము సమీపించింది అని ప్రజలకు తెలియచేయాలి. ఎప్పుడైతే దేవుని రాజ్యం సమీపిస్తూ ఉంటుందో ప్రజలకు సువార్త వెర్రితనంగా కనబడుతూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, ఎందుకు ఈరోజు చాలా చోట్ల సువార్తను అడ్డుకుంటూ ఉన్నారు? ఎందుకు సువార్త పరిచర్యకు ఆటంకం కల్పిస్తూ ఉన్నారు? ఎందుకు మిషనరీలను చంపేస్తూ ఉన్నారు? ఎందుకు బైబిల్ గ్రంథాలు కాల్చేస్తూ ఉన్నారు? ఎందుకు సేవకుల మీద దాడులు పాల్పడుతూ ఉన్నారు? ఎందుకు మిషనరీలని జైల్లో బంధిస్తూ ఉన్నారంటే ఇవన్నీ కూడా ప్రభు రాకడకు సూచనలని మనము ఆత్మ సంబంధమైన వివేకంతో కూడిన జ్ఞానముతో మనము కనిపెట్టాలి. అయితే ప్రభు చెప్తూ ఉన్నారు 12వ మాటలో, ఆ పట్టణపు గతి కంటే సొదొమ పట్టణపు గతి ఆ దినమున వారవ తగినదయ్యుండినని మీతో చెప్తూ ఉన్నాను. ఎవరైతే ఏ గ్రామం అయితే, ఏ పట్టణమైతే అయినాక పని వారికి లేదా సువార్తకు, ప్రభు యొక్క పనికి ఆటంకంగా ఉంటారో, ఒకరోజు సొదొమ పట్టణపు గతి కంటే ఇది చాలా దారుణంగాను వారవ తగినదై ఉండినని యేసు ప్రభుల వారు చెప్తూ ఉన్నారు. కనుక మనము గ్రామాల కొరకు వేడుకుందాం, మనము పట్టణాల కొరకు వేడుకుందాం, మనము పల్లెల కొరకు వేడుకుందాం, జిల్లాల కొరకు, మండలాల కొరకు దేవుని సన్నిధిలో మనము వేడుకొని విజ్ఞాపన చేద్దాం. అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. కండ్లు మూసుకొనండి, ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా మీకు వందనాలు, ఆశ్చర్యకరుడా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీ మెల్లని స్వరంతో మీరు మాతో మాట్లాడుతున్నారు. యేసయ్య మీకు వందనాలు ప్రభు. ఏ గ్రామాలైతే మమ్మల్ని చేర్చుకోవటం లేదో, ఏ పట్టణాలైతే మమ్మల్ని చేర్చుకోవటం లేదో, అక్కడ మీ నామములో మా పాద ధూళిని దులిపి వెళ్ళటానికి మీ కృప చూపించండి. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావమును పొందుకొనమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్ లవ్ మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.